మనం మెంటల్ ఎబిలిటీలో భాగంగా ఈరోజు డే టూలో మనం ఇందులో ఈరోజు నెంబర్ సిరీస్ ఒకటి, అలానే భిన్న పరీక్ష ఆడ్ మ్యాన్ అవుట్, ఈ రెండింటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్నలు అనేవి ఈ డే టూలో మనం చెప్పుకునే ప్రశ్నలు అనేవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా బేసిక్స్ ఉండే కొద్దిగా మనకి హార్డ్నెస్ అనేది పెంచుతాను, ఈ క్వశ్చన్స్కి హార్డ్నెస్ అనేది పెంచుతాను. ఫస్ట్ ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఫస్ట్ బేసిక్స్ వస్తే తర్వాత హార్డ్నెస్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ నెంబర్ సిరీస్, భిన్న పరీక్ష, ఆడ్ మ్యాన్ అవుట్ రెండు కూడా, ఆడ్ మ్యాన్ అవుట్ కూడా మనం ఇది నంబర్స్లోనే చెప్పుకుందాం. అయితే ఇవి నెంబర్ సిరీస్ కానీ అలానే ఆడ్ మ్యాన్ అవుట్ కానీ ఈ రెండు కూడా రావాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి చెప్పండి? ప్రధాన సంఖ్యలు అనేవి నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అనేవి నేర్చుకోవాలి. ప్రధాన సంఖ్యలు, అలానే ప్రైమ్ నెంబర్స్ అంటారు కదా, ప్రధాన సంఖ్యలు అంటే కారణాంకాలు లేని వాటిని ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. చెప్పండి, కొన్ని ప్రధాన సంఖ్యలు చెప్పండి నాకు. ప్రధాన సంఖ్యలు ఉదాహరణగా చెప్పండి నాకు. 2 నుంచి బిగిన్ అవుతాయి. సో చెప్పండి ఒకసారి అందరు కూడా. 2, అలానే 3, 5, తర్వాత 7, 11, అలానే 13, అలానే 14 కాదు, 15 కాదు, 16 కూడా కాదు, ఏమొస్తుంది 17, అలానే 19. ఇవన్నీ కూడా వీటికి ఏమీ కారణాంకాలు ఏముండవు కదా, అందుకని 19, అలానే ఇంకా 23, అలానే 29. ఇట్లా ఒక 50 వరకు నేర్చుకోండి. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 50 వరకు ప్రధాన సంఖ్యలు ఏముంటాయి అనేది నేర్చుకోండి జస్ట్. అలానే సరి సంఖ్యలు కూడా నేర్చుకోవాలి. సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ అంటాం. సరి సంఖ్యలు అంటే మీకు తెలుసు కదా, అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే ఉదాహరణకి చెప్పండి, 2 చే భాగింపబడేవన్నీ కూడా సరి సంఖ్యలే. 2, 4, 6, 8, 10, 12, 14 ఇవన్నీ కూడా సరి సంఖ్యలే, మీకు తెలుసు. అలానే బేస్ సంఖ్యలు అంటే 3 చేత భాగించబడేవి అనొచ్చా? కాదు, 2 చేత భాగింపబడనివి బేస్ సంఖ్యలు. సో అవేంటి బేస్ సంఖ్యలు? ఏంటి బేసి సంఖ్యలు? 2 చేత భాగింపబడని అంటే మనకు తెలుసు, ఇవి 1, 3, 5, 7, 9, 11 ఇలా మీ అందరికి కూడా తెలుసు. ఓకే, 2 చేత భాగింపబడని. అలానే వీటితో పాటు ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏమేమి నేర్చుకోవాలో చెప్తున్నాను. ఇవన్నీ కూడా నైట్ ఒకసారి చూడండి. ఇవి జస్ట్ ఒక పేపర్లో రాసుకోండి. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు ఏంటి, దాని తర్వాత మనకి వర్గాలు కూడా నేర్చుకోవాలి. వర్గాలు, స్క్వేర్స్, ఇంగ్లీష్లో స్క్వేర్స్ అంటాం. వర్గాలు మీకు తెలుసు కదా, స్క్వేర్స్ అంటే తెలుసు కదా. ఉదాహరణకి ఎక్కడ వరకు నేర్చుకోవాలి సార్ వర్గాలు? స్క్వేర్స్ ఎక్కడ వరకు నేర్చుకోవాలి? 25 వరకు నేర్చుకోండి. ఉదాహరణకి మీకు వచ్చో రాదో ఒకసారి టెస్ట్ చేద్దాం. మీరు చెప్పండి, 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ అంటే ఒకటే. ఓకే, తర్వాత 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. అలానే 5 స్క్వేర్ ఎంత? 25. 6 స్క్వేర్ ఎంత? 36. 7 స్క్వేర్ ఎంత? 49. అలానే 8 స్క్వేర్ ఎంత? 64. అలానే 9 స్క్వేర్ ఎంత? 81. అలానే 10 స్క్వేర్ ఎంత? 100. ఇంతవరకు ఎవరైనా చెప్తారు, ఇవన్నీ కూడా టకటకటా చెప్తారు. ఇక తర్వాత ఇక్కడ నుంచి కొంచెం నేర్చుకోవాలి. 11 స్క్వేర్ ఎంత? 121. 12 స్క్వేర్ ఎంత? 144, 144. అలానే నెక్స్ట్ 13 స్క్వేర్ ఎంత? 169. అంతే కదా, 169. ఇట్లా పూర్తిగా మీకు ఎక్కడ వరకు నేర్చుకోవాలి సార్? 25 వరకు నేర్చుకోండి. 25 స్క్వేర్స్ వరకు నేర్చుకోండి. 25 స్క్వేర్ ఎంత చెప్పండి?
25 స్క్వేర్ ఎంత 625 625 అక్కడ వరకు నేర్చుకోండి సరిపోద్ది. ఇక మీకు తర్వాత ఓపిక. అలానే క్యూబ్స్ కూడా నేర్చుకోండి. క్యూబ్స్ ఘనాలు అంటారు. క్యూబ్స్ అంటే ఘనాలు కూడా నేర్చుకోవాలి. ఇవి మనకి ఒక 20 వరకు నేర్చుకోండి. ఉదాహరణకి మీకు వచ్చో రాదో చూద్దాం ఒకసారి. 1 క్యూబ్ ఎంత 1 × 1 × 1 ఎంత చేసినా ఒకటే అవుతుంది. ఓకే. అలానే 2 క్యూబ్ ఎంత 8 2 × 2 × 2. అలానే 3 క్యూబ్ ఎంత 27 అంటే 3 × 3 × 3 అట్లా అన్నమాట. అలానే 4 క్యూబ్ ఎంత 4 16 16 4లో 64. ఓకే. అలానే 5 క్యూబ్ ఎంత 125. ఓకే. అలానే 6 క్యూబ్ ఎంత 6 36 36 216 216. అలానే 7 క్యూబ్ ఎంత 7 49 49 343. అలానే 8 క్యూబ్ ఎంత 512. ఇవన్నీ కూడా మీకు ఇట్లా పూర్తిగా ఒక 20 వరకు నేర్చుకోండి. క్యూబ్స్ వరకు అయితే 15 20 అలా నేర్చుకోండి. మీకు ఇవన్నీ వస్తే మీకు ఉంటాయి. వీటితో పాటుగా మీకు గుణిజాలు రావాలి, గుణిజాలు అలానే తీసివేతలు రావాలి, కూడికలు రావాలి, ఇవన్నీ కూడా రావాలి. ఇవన్నీ కూడా రాకుండా మీకు ఈ మెంటల్ ఎబిలిటీలో అనేది రాదనమాట. మొత్తం కూడా బేసిక్స్ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. సరే, మీకు ఇప్పుడు మనం ఒక 30 క్వశ్చన్స్ చూద్దాం. ఒక 1 మినిట్ ఇస్తాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో 1 మినిట్ టైం ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ప్రతిదానికి కూడా. అన్నీ సింపులే, బేసిక్స్ లెవెలే. తర్వాత చిన్నగా పెంచుకుంటూ వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? ఆన్సర్స్ నేను ఏబిసిడీలు పెట్టలేదు, ఆప్షన్స్ పెట్టలేదు. ఎందుకంటే మీరు వీటికి ఈజీగా చేస్తారన్న ఉద్దేశంతో. ఎంత 12. ఓకే. ఏంటి 2 4 6 8 10 అంటే ఎంత తేడాతో వచ్చింది మొత్తం కూడా? ఎంత డిఫరెన్స్? ఎంత 2 డిఫరెన్స్ +2 +2 +2 అంటే ఇక్కడ 12. కరెక్ట్. అందరూ కూడా ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. 2 4 6 8 10 12 ఈవెన్ నెంబర్స్ అని కూడా చూసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్. ఓకే. ఇక తర్వాత నెక్స్ట్ రెండవది చూడండి. రెండవది సెకండ్ క్వశ్చన్. 16 18 20 22 24 ఈజీగా చెప్తున్నారు. ఆన్సర్ ఏంటి 26. ఇక్కడ కూడా ఏంటి, ఇది కూడా ఈవెన్ నెంబర్సే. 16 అలానే 18 20 22 24 తర్వాత ఏమవుతుంది? ఈవెన్ నెంబరు 26 అవుతుంది కదా. అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. ఓకే. తర్వాత 26 దీనికి ఆన్సర్. ఓకే. అలానే 2 డిఫరెన్స్. ఓకే. తర్వాత మూడవది చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, అందరు కూడా కరెక్ట్గా చెప్తున్నారు. 11. ఇవేంటి 1 3 5 7 9 ఇవేంటి అసలు చెప్పండి? ఆడ్ నెంబర్స్ అంటే తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 9 తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 11 అవుతుంది. సో కాబట్టి 11. అలానే దీనికి డిఫరెన్స్ కూడా ఎంత ఉంది? వీటి మధ్య డిఫరెన్స్ కూడా ఎంత ఉంది? +2. ఓకే. సో అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే. సో కాబట్టి ఏదైనా ఎట్లా అయినా చేసినా ఒకటే. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 4వది. దీనికి ఏంటి ఆన్సర్ ఏంటి? 31. ఓకే. ఎట్లా? ఇది కూడా ఆడ్ నెంబర్స్. 23 25 27 29 తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 31. 31. అలానే 2 డిఫరెన్స్ కూడా.
23 25కి 2 డిఫరెన్స్, 25కి 27 2 డిఫరెన్స్, అట్లా డిఫరెన్స్ వీటి మధ్య +2 ఉంది. సో అట్లా అయినా కానీ 31 ఉంటుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఇది చూడండి. ఏంటి ఆన్సర్ ఏంటి? ఓకే, ఆన్సర్ ఏంటి? 11. ఆన్సర్ 11. ఎందుకు ఆన్సర్ 11? ఇక్కడ ఏంటి సిరీస్ ఏంటి? ఇక్కడ సిరీస్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు మనం చెప్పుకున్నాం కదా, 2 3 5 7. 7 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 8 ఉండదు, 9 ఉండదు, 10 ఉండదు, 11. డైరెక్ట్గా 11 కాబట్టి 11. ఓకే, సో 11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలానే 6వది చూడండి. ఏంటి దీని ఆన్సర్ ఏంటి? తర్వాత ఏమవుతుంది? దీని ఆన్సరు ఎంత? 29 అని చెప్తున్నారు. 29. ఎందుకు 29? ఇది ఎటువంటి సిరీస్? ఇది ప్రధాన సంఖ్యలు, మొత్తం కూడా ప్రధాన సంఖ్యలే, అంతేనా? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 11, 13, తర్వాత 17, అలానే 19, అలానే 23. 23 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 29 కదా, 29 కదా. సో 29 కరెక్టే. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకే, అంటే చూడండి ఒకసారి, మన మైండ్లోకి ఒకసారి రావాలి అవన్నీ కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. 7th క్వశ్చన్ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ సిరీస్ ఏమవుతుంది? 36. 36 ఎందుకని అవుతుంది? 36 ఎందుకు అవుతుంది? 36 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకు అవుతుంది? స్క్వేర్స్ ఇచ్చాడు ఇక్కడ, స్క్వేర్స్. ఓకే, 1 స్క్వేర్ 1 ఉంది, అలానే 2 స్క్వేర్ 4 ఉంది, అలానే 3 స్క్వేర్ 9, అలానే 4 స్క్వేర్ ఎంత? 16, అలానే 5 స్క్వేర్ ఎంత? 25. అలానే ఇక్కడ డాష్ తర్వాత ఏమొస్తుంది? 6 స్క్వేర్ రావాలి. 6 స్క్వేర్ అంటే 36. ఇక్కడ 6 స్క్వేర్ 36 అనేది రైట్ ఆన్సర్. ఓకే, 36. తర్వాత నెక్స్ట్ చూడండి. దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ ఏమవుద్దండి? 100. కొంతమంది 81 అంటున్నారు, కొంతమంది 121 అంటున్నారు, కొంతమంది 100 అంటున్నారు. ఏంటి ఆన్సర్ ఏంటి? 100. దీనికి ఆన్సర్ 100 అండి. 100. ఎట్లా 100? చూడండి ఒకసారి. ఇక్కడ సరివర్గాలు తీసుకున్నాడు. సరివర్గాలు అంటే 2 స్క్వేర్ 4. 2 తర్వాత సరి సంఖ్య ఏమవుతుంది? 4. 4 స్క్వేర్ 16. 4 తర్వాత సరి సంఖ్య ఏమవుతుంది? 6. 6 స్క్వేర్ ఎంత? 36 ఉంది. అలానే 6 తర్వాత సరి సంఖ్య ఏమవుతుంది? 8. 8 స్క్వేర్ ఎంత? 64. తర్వాత 8 తర్వాత సరి సంఖ్య ఏమవుతుంది? 10. 10 స్క్వేర్ ఏమవుతుంది? 100. సో కాబట్టి 100 ఈజ్ ద రైట్ ఆన్సర్. 100 అనేది ఆన్సర్. ఇది అంటే సరి సంఖ్యల యొక్క వర్గాలు తీసుకున్నాడు. సరి సంఖ్యల యొక్క వర్గాలు. ఓకే, ఇది చూడండి. 9th క్వశ్చన్ చూడండి. తర్వాత ఏంటి ఆన్సర్ ఏంటి చూడండి. ఎంత? 400. 400 పక్కన. ఓకే, 400. ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ పేరు చెప్తాను నేను. ఫస్ట్ ఎవరైతే చెప్తారు? తేజస్విని చెప్పింది.
ఇక్కడ 144, 196 ఇవన్నీ కూడా ఏంటి, సరి వర్గాలు, అంటే ఈవెన్ స్క్వేర్స్ చూసుకోవాలి, ఈవెన్ నెంబర్ స్క్వేర్స్. ఇప్పుడు ఇదేంటి 12, 12 స్క్వేరు 144, 12 తర్వాత 14 సరి సంఖ్య అదే కదా, 14, 14 స్క్వేర్ అంటే ఎంత, 196. అలానే 14 తర్వాత సరి సంఖ్య 16, 16 స్క్వేర్ అంటే 256. అలానే 16 తర్వాత 18, 18 స్క్వేర్ అంటే ఎంత, 324. అట్లా తర్వాత ఇంకొక సరి సంఖ్య, తర్వాత వచ్చే సరి సంఖ్య ఏంటి, 20, 20 స్క్వేర్ అంటే 400. ఇదే ఆన్సర్ ఇది. ఇట్స్ వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ 10th, ఎవరు చెప్తే వాళ్ళ పేరు, వాళ్ళ ఫస్ట్ పేరు వాళ్ళు చెప్తాను. సతీష్ కుమార్. ఓకే, 81 ఆన్సర్. 81, 81 ఎలా, 81 ఎలా, ఇక్కడ బేస్ సంఖ్యల వర్గాలు తీసుకున్నాడు. ఇక్కడ బేస్ సంఖ్యల వర్గాలు 1 స్క్వేర్, 1 స్క్వేర్ 1. 1 తర్వాత బేస్ సంఖ్య ఏమవుతుందండి, 1 తర్వాత బేస్ సంఖ్య నాకు చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. 1 తర్వాత బేస్ సంఖ్య 3, 3 స్క్వేర్ 9. 3 తర్వాత బేస్ సంఖ్య ఏమవుతుంది, 5, 5 స్క్వేర్ ఎంత, 25. 5 తర్వాత బేస్ సంఖ్య ఏమవుతుంది, 7, 7 స్క్వేర్ 49. 7 తర్వాత బేస్ సంఖ్య ఏమవుతుంది, 9, 9 స్క్వేర్ ఎంత, 81. సో 81 కరెక్ట్ ఆన్సర్. ఇది సిరీస్ అంటే చూడండి ఒకసారి, అట్లా తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. జయకుమారి 361, తేజస్విని 361. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 361. 361 అండి ఆన్సరు, 361 ఎలా. సేమ్ యాక్చువల్గా 11 అనేది ఇక్కడ బేస్ సంఖ్య, బేస్ సంఖ్య 11 అనేది, ఇక్కడ ఒక నిమిషం ఉండండి. ఓకే ఓకే, అసలు మామూలుగా అసలు సిరీస్ తప్పైనా కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఓకే, 121 ఉండాలి ఇక్కడ, 121, 121 ఉండాలి, 121. సరే ఇప్పుడు చూడండి, 121 ఉండాలి. 11 స్క్వేర్, 11 స్క్వేర్ 121. అలానే 13 స్క్వేర్ ఎంత, 169. అలానే 15 స్క్వేర్ 225. అలానే 15 తర్వాత ఏమొస్తుంది, తర్వాత 17, 17 స్క్వేర్ 289. అలానే ఇక తర్వాత 19, 19 స్క్వేర్ 361. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 361. తర్వాత నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి, దీనికి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి, తేజస్విని 20. ఓకే, ఎట్లా చేశారు, 20 ఆన్సర్ అనేది 20 ఎట్లా వచ్చింది, డిఫరెన్స్ ఎంత, 3 డిఫరెన్స్. ఓకే, 5కి ఇక్కడ చూడండి, 5, 8, 11, 14, 17. 5కి 3 కలిపితే 8 వచ్చింది, 8కి 11 కలిపితే, అదే 8కి 3 కలిపితే 11 వచ్చింది. అలానే 11కి 3 కలిపితే 14 వచ్చింది, 14కి 3 కలిపితే ఇది వచ్చింది, అంటే +3 +3 +3 +3. ఇప్పుడు 17కి 3 కలిపితే ఎంత రావాలి, 20 రావాలి. అంతే, 20 వచ్చేసింది, అంతే, మీరు చేసింది కరెక్టే. తర్వాత నెక్స్ట్ 13,
ఉమ్, అందరూ బాగా ఫాస్ట్గా ఉన్నారు. 23. ఓకే. ఎంత డిఫరెన్స్ ఎంత? ఇక డిఫరెన్స్ ఎంత అంటే మీకు అర్థమవుతుందో లేదో. ఫస్ట్ నేను ప్రధాన సంఖ్యలు నుంచి వస్తున్నాను. ప్రధాన సంఖ్యలు, తర్వాత సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, తర్వాత సరి సంఖ్యల వర్గాలు, బేస్ సంఖ్యల వర్గాలు, ఇట్లా మొత్తం కూడా మేము మీ మొత్తానికి ఎలా వస్తాయి అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, చూడండి. 3కి 4 కలిపితే +4 కలిపితే, అలానే 7కి +4 కలిపితే, 11కి +4 కలిపితే, అంటే డిఫరెన్స్ అనేది 4. 15కి +4 కలిపితే, 19కి +4 కలిపితే ఎంత? 23. 23 అనేది ఆన్సర్. కరెక్ట్, అందరూ చెప్పింది కరెక్ట్. తర్వాత నెక్స్ట్. తేజస్విన్ 28. 28. 28. దానికి కారణాలు కూడా చెప్తున్నారు. 28 ఎట్లా ఎలా అండి? దీనికి ఏంటి, దీనికి ఎట్లా ఎట్లా చేశారు ఇది? అన్మ్యూట్ చేసేయని చెప్పండి, పర్లేదు. అన్మ్యూట్ చేసేయని పర్లేదు, రికార్డ్ అవ్వదు. అన్మ్యూట్ చేసేయని చెప్పు. 7, 8, 10, 13, 17, 22. అంటే చూడండి ఒకసారి. 7కి 1 కలిపితే 8 వచ్చింది. 8కి +2 కలిపితే 10 వచ్చింది. అలానే ఇక్కడ 10కి +3 కలిపితే 13 వచ్చింది. 13కి +4 కలిపితే 17 వచ్చింది. అంటే చూడండి ఒకసారి, డిఫరెన్స్ పెరుక్కుంటూ వెళ్తుంది. 1, 2, 3, 4. తర్వాత 17కి +5 కలిపితే వచ్చింది. అంటే సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5. తర్వాత ఇక్కడ ఏం కలుపుకోవాలి? ఇక్కడ 22కి ఏం కలుపుకోవాలి? +6 కలుపుకోవాలి. 22కి 6 కలిపితే ఎంత వచ్చింది? 28 వస్తుంది. సో 28 ఆన్సర్. సో ప్లీజ్ మ్యూట్ చేయండి, ఎవరో మ్యూట్ చేయలేదు. మ్యూట్ చేయండి. 28, 28 ఆన్సర్ కరెక్టే. 28 అంటే వరుసగా కలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా కూడా అడుగుతాడు, ఇలా కూడా చూసుకోవాలి. ఓకే, మీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆ యొక్క 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో తట్టాలి. మరి అవన్నీ కూడా తట్టాలంటే రోజు ప్రాక్టీస్ అవసరమే. మీకు ఇప్పుడు మాటిస్తున్నాను, ప్రతిరోజు కూడా ఏ టాపిక్ పెట్టినా కానీ ఈ సిరీస్కి సంబంధించి కనీసం ఒక 4-5 క్వశ్చన్స్ మీకు మీ ముందు ఉంచుతా. అప్పుడు మీకు దాదాపుగా వెళ్ళేటప్పటికి ప్రాక్టీస్ అవుతాయి. ఓకేనా? రోజు ఏ టాపిక్ అయినా కానీ ఇవి అందులో ఒక 4-5 కలుపుకొని చేసుకోవాలి. అట్లా అనమాట. రోజు ప్రాక్టీస్ చేస్తే మైండ్ అనేది షార్ప్నెస్ అవుతుంది. ఓకే, చూడండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఆన్సర్ ఏంటి? 35. 35. ఓకే, ఎట్లా? 5కి అంటే డిఫరెన్స్ చూసుకోండి. +2, +4, +6, +8. ఇప్పుడు ఎంత? +10 10 కలపాలి అంటే 35 అవుద్ది. సో అది 35. అంటే ఇక్కడ సరి సంఖ్యల్ని కూడిక తీసుకున్నారు. ఇక్కడ 2, 4, 6, 8, 10. పోయిన దానిలో ఇక్కడేమో సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6. ఇక్కడేమో సరి సంఖ్యల కూడిక 2, 4, 6, 8, 10 అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. 16వ ప్రశ్న చూడండి. ఆన్సర్ చెప్పాలి. 38. తేజస్విని 38. 38.
కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ +1 +3 +5 +7 తర్వాత ఎంత ఉండాలి, +9. +9 కలిపితే ఎంత వచ్చింది, 31. సో 31 ఆన్సర్. సారీ 38. 29 + 9 కదా, 38. 38. 38. 29 + 9 38. 38 ఆన్సర్ అంతే. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు డిఫరెన్స్ అనేది ఇట్లా విడివిడిగా మీకు వేసుకున్నప్పుడు ఈజీగా మీకు ఫైండ్ అవుట్ అవుద్ది, వాడు ఏం తీసుకున్నాడు ఏంటి అనేది అవుద్ది అనమాట. నాలాగా ఫస్ట్ విడివిడిగా రాసుకొని ఇట్లా మీకు అప్పుడే అర్థమైపోద్ది డిఫరెన్స్ తీసుకున్నాడా ఏంటి అనేది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి. దీని ఆన్సర్ ఏంటి చెప్పండి. ఏంటండి ఆన్సర్ ఏంటి, 19. 19 ఎలా, 19 19 ఎలా, 19 ఓకే ఎలా, 7 1 అలానే +2 అలానే +3 ఓకే. అలానే మళ్ళీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 13 +1 అలానే +2 అంటే ఇంతవరకు ఒక పార్ట్ అయింది. మళ్ళీ ఇంతవరకు ఇక్కడ చూసుకున్నట్లయితే 16కి ఇక్కడ ఎంత కలపాలి, +3 కలపాలి. +3 కలిపితే 19 వస్తుంది. కాబట్టి 19 అనేది ఆన్సర్ అంతే. బాగా తెలివిగా చెప్పారండి, బాగా ఆన్సర్ చెప్పిన వాళ్ళు బాగా చెప్పారు. తర్వాత 18వ ప్రశ్న చూడండి. ఎంత, దీనికి ఆన్సర్ ఏంటి, 48. 48 షూరా, ఓకే. ఎట్లా, ఓకే. ఇక్కడ ఏం చేశాడు, ఇంటూ 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12, 12 రెళ్ళు 24. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 24 రెళ్ళు చూసుకోవాలి కదా, 24 × 2 ఏమవుతుంది, 48. 48. సో 48 ఈజ్ ఆన్సర్, కరెక్ట్. తర్వాత నెక్స్ట్, అంటే ఇక్కడ తీసివేత కాదు, ఇక్కడ ఇక్కడ గుణిజం. నేను ఇంతకుముందే చెప్పాను, గుణిజాలు కూడా మనకి మెయిన్. మల్టిప్లికేషన్ 2. ఇది చూడండి, కరెక్ట్గానే ఉంది. ఈజీగా చెప్పచ్చు. తర్వాత ఏంటి అనేది ఎంత, ఎస్ 240 కరెక్ట్. 240 కరెక్ట్. ఎట్లా, 2 1 1, 2 2 4 అలానే 4 3 12, 12 4 48. ఇప్పుడు ఏమయ్యాలి, ఇక్కడ 48 5లు చూసుకోవాలి. 48 5లు, 48 5లు ఎంత, 240. 240 అంతే, కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. 20 చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఎంత, 144. 144. ఏంటి మిగతా వాళ్ళు చెప్పట్లేదేంటి, 144 ఓకే.
ఎట్లా దీనికి ఆన్సర్ ఏంటి? 144 ఎలా? రెండు రోజులు చూడండి ఒకసారి. ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2 చేసుకున్నాడు, ఇక్కడ ఇంటూ 3 తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇంటూ 2, 12 రోజులు 24. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకున్నాడు? 24 ఇంటూ 3. అంటే చూడండి, ఇంటూ 2 ఇంటూ 3, అలానే ఇంటూ 2 ఇంటూ 3 ఇలా తీసుకున్నాడు. తర్వాత ఏమవుతుంది? 72 ఇంటూ 2 అవుద్దా 3 అవుద్దా? ఇంటూ 2 అవుతుంది. 72 రెళ్ళు ఎంత? 144. 144 ఈజ్ ద ఆన్సర్. 144 అంతే. వాడు ఎలా తీసుకున్నాడు, సిరీస్ ఎలా తీసుకున్నాడో కావాలన్నమాట మనకి. ఓకే, క్లియర్. ఇక తర్వాత నెక్స్ట్ చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్. ఇది ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్న పరీక్ష. అంటే ఏబిసిడిలలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి, ఇక్కడ తేడా ఉన్నదాన్ని గుర్తించాలి. ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి చూడండి ఒకసారి. టైం తీసుకుంటే పర్లేదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 1 minute తీసుకోండి, ఏం పర్లేదు. సో కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటి? 17 అనుకుంటున్నారా? 17 అయితే ఎందుకు? 17 అయితే ఎందుకు? మిగతా ఎందుకు కావు? చూడండి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. ఇవన్నీ కూడా 27, 57, 87 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. 17 అనేది ఏంటి? ఇక్కడ ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య. 27 బేస్ సంఖ్య. ఇది ఒక్కటే ప్రధాన సంఖ్య. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కాదు. ఇప్పుడు ఇవి బేస్ సంఖ్యలు. ఇవన్నీ కూడా 3 9లు 27, అలానే 3 19లు 57, అలానే 3 29లు 87. సో ఇవి బేస్ సంఖ్యలు, అలానే ఇదేమో ప్రధాన సంఖ్య. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ 17. ఇదే కొంచెం భిన్నమైనది అట్లా. అలానే ఇది చూడండి ఒకసారి. దీనికి ఆన్సర్ ఏంటి? వీటిలో భిన్నంగా ఉన్నదాన్ని చూడండి. ఆన్సర్ 2. ఎందుకని? 2 అనేది సరి సంఖ్య, అలానే ప్రధాన సంఖ్య కూడా. సరి సంఖ్య, ప్రధాన సంఖ్య. ఇక 3, 7, 5 ఈ 3 ఏంటి? బేస్ సంఖ్యలు ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి ఇది ఒకటే కదా తేడాగా ఉంది. సో కాబట్టి 2. ఆన్సర్ 2. ఓకే, ఆన్సర్ ఏ కరెక్ట్. తర్వాత 23వ ప్రశ్న చూడండి. మీరు ఫస్ట్ ఏం చూడాలంటే చూడండి, ఫస్ట్ ఏం చూడాలంటే ఇలా ఇచ్చినప్పుడు సరి సంఖ్య, బేస్ సంఖ్య, అలానే ప్రధాన సంఖ్య ఇట్లా చూసుకోండి. ఇట్లా ఆర్డర్ చూసుకోండి. సరి సంఖ్యల్లో ఉందా లేదా, ప్రధాన సంఖ్యల్లో ఉందా లేదా, లేకపోతే ఇట్లా బేస్ సంఖ్యల్లో ఉందా లేదా, అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే అది తర్వాత వీటి తర్వాత వర్గాలు కూడా చూసుకోవచ్చు. వర్గాలు అంటే స్క్వేర్స్ కూడా చూసుకోండి. తర్వాత క్యూబ్స్ ఏమన్నా చూసుకోండి. అట్లా చూసుకోవాలి. ఎంత? 117. 117 ఆన్సర్ అనేది 117. ఎందుకని? ఇవన్నీ కూడా సరి సంఖ్యలే అండి. 112, అలానే 126, 208 ఇవన్నీ కూడా సరి సంఖ్యలే. ఇదొక్కటే బేస్ సంఖ్య. అంతే సింపుల్. ఏమున్నాడు? బేస్ సంఖ్య. సో కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఇదే. తర్వాత నెక్స్ట్ చూడండి. ఇట్లా చూడంలోనే కనిపిస్తుంది ఒక్కోసారి. ఏం తీసుకోవాలి? సరి సంఖ్యల, బేస్ సంఖ్యల, లేకపోతే స్క్వేర్స్ తీసుకోవాలా, క్యూబ్స్ తీసుకోవాలి? వెంటనే అర్థమైపోద్ది. ఏంటి ఆన్సర్ ఏంటి? ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? 108, 108. ఎందుకని? ఇవన్నీ కూడా స్క్వేర్స్ ఉన్నాయి. చూడండి, 16 అంటే ఏం తీసుకోవచ్చు? 4 స్క్వేర్. 64 అంటే ఏం తీసుకోవచ్చు? 8 స్క్వేర్. 8 రెళ్ళు 60, 8 స్క్వేర్. 8 8 24. అలానే ఇది 12 స్క్వేర్. సో 108కి వర్గం లేదు, మనకి స్క్వేర్ అనేది లేదు. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఇదే. తర్వాత
25 చూడండి, దీనికి ఆన్సర్ ఏంటి చూడండి. మనకి స్క్వేర్స్, క్యూబ్స్ అలానే ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఆన్సర్ ఏంటి? 264, 264. ఎందుకని? ఇక్కడ కూడా స్క్వేర్సే చూడండి ఒకసారి. ఇది 12 స్క్వేర్, అలానే 256 అంటే 16 స్క్వేర్ కదా, 16 256, 16 స్క్వేర్. అలానే 324 అంటే 18 స్క్వేర్. ఓకే, 264కి లేదు. సో కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ సి 264. క్లియర్. అలానే నెక్స్ట్ 26వ ప్రశ్న చూడండి. దీనికి ఏంటి ఆన్సర్ ఏంటి? ఏంటండి దీనికి ఆన్సర్ ఏంటి? 426. 426. ఇది క్యూబ్స్ అండి. దీనికి ఏంటి? 2 క్యూబ్, ఘనాలు 2 క్యూబ్ ఉంది. అలానే 216 అనేది ఏంటి? 6 క్యూబ్ కదా, 6 16, 16 216, 6 క్యూబ్. అలానే 512 అంటే ఇది 8 క్యూబ్. ఇవన్నీ కూడా క్యూబ్స్. దీనికి 426 క్యూబ్ వాటిలో లేదు. సో కాబట్టి 426 ఈజ్ రైట్ ఆన్సర్. అలానే నెక్స్ట్ 27వ ప్రశ్న చూడండి. పన్నెండు, 15, 21, 32. ఎందుకు 32 చెప్తారా? 32 అంటున్నారు, ఎందుకు? ఇదే ఎందుకు? కారణం చెప్తారా? కరెక్ట్ ఆన్సర్. 3 మల్టిప్లైస్, 3 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు. 3 ఇంటూ 4, అలానే 3 ఇంటూ 5, అలానే 3 ఇంటూ 7. ఇది 3 యొక్క గుణిజం కాదు కదా, సో కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అట్లా. అలానే నెక్స్ట్ 28వ ప్రశ్న చూడండి. (65, 117, 104, 92). ఇది కొంచెం గుర్తుపడతారో గుర్తుపట్టరు. 92 అనేది ఆన్సర్. 92. ఎందుకు 92 అంటే అంతే, 13 మల్టిప్లైస్. ఇది 13. 13 5లు, 13 ఏకం వస్తే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. 13 5లు 65, 117 అంటే 13 9లు 117, అలానే 13 8లు 104. ఇది 13తో పోదు కదా, సో కాబట్టి 13 మల్టిప్లైస్. అలానే నెక్స్ట్ చూడండి. 16, 49, 121, 32. ఈజీగా చెప్పేస్తారు. ఏంటి? 32. ఎందుకని? 14 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్. ఇది స్క్వేర్ కాదు కాబట్టి 32 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. అలానే నెక్స్ట్ చూడండి. ఒక్కోసారి ఇవి చూస్తే తెగదండి మీకు. ఎగ్జామ్లో కూర్చొని చూస్తే ఒక్కోసారి ఎంత ఆలోచించినా కానీ తెగదు. ఎట్లా ఎట్లా అని ఒకసారి మైండ్ పోద్ది అనమాట. వాడు ఆలోచించే విధానానికి మన విధానం, అంటే మనం ఆలోచించే విధానం సింక్ అవ్వాలి. వేముల కళ్యాణి బి అని చెప్తుంది. ఎందుకని? ఆన్సర్ బి అంట. ఎందుకని? ఎందుకని చెప్తారా? అంతే. సమ్ కూడా ఒకసారి సమ్ కూడా చూసుకోవాలి. ఎంత పెద్ద పెద్ద చేస్తే సమ్ కూడా చూసుకోవాలి. 3 + 5 + 2 + 1 ఎంత? 11.
అలానే 1 + 0 + 7 + 3 ఎంత 11. అలానే 1 + 4 + 0 + 6 ఎంత 11. కానీ ఇది కావట్లేదు కదా, ఎంత అవుతుంది 6 + 5 11, 11 5 18, ఇది 18 అవుతుంది అంతేనా. 5 3 8 8 6 14, 14 అవుతుంది, 14 అవుతుంది. సో కాబట్టి ఈ ఈ మూడేమో 11 11 వస్తే ఇది మాత్రం 14 అవుతుంది. సో కాబట్టి ఇదే కదా, ఇది 14. ఇట్లా ఇట్లా కూడా ఇస్తాడనమాట. అంటే చూడండి ఎన్ని టైప్స్ ఉంటాయో దీనిలో. రోజు కనీసం మనకి ఏ టాపిక్ నేర్చుకున్నా కానీ నేను ఈ యొక్క ఆడ్ మ్యాన్ అవుట్ కానీ లేకపోతే నెంబర్ సిరీస్ కానీ ఇలాంటివి కనీసం 5 ఎక్స్ట్రా చెప్తాను, 5 చెప్తాను. ఎందుకంటే అప్పటికల్లా కొంచెం మీరు ప్రాక్టీస్ అవుతారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం రేపు ఇంకొక టాపిక్ తోటి మనం నేర్చుకుందాం. రోజు ఇలా మనకి 30 క్వశ్చన్స్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే అప్ టు February 25 వరకు 1500 ప్రశ్నలు అవుతాయి మొత్తం కూడా. అప్పట్లోగా మీరు ఇచ్చింది మొత్తం కూడా ప్రాక్టీస్ అవుతారు. ప్రాక్టీస్ అయిపోయి మీకు కనీసం 20+ వస్తాయి, 20+. ఇక 25+ కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.